ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సూర్యాస్ వ్యూ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మరొక వినూత్నమైన టాపిక్తో మీ ముందుకి రావడం జరిగింది. జీవితంలో 100 మార్కులు సంపాదించడం ఎలా అనే టాపిక్తో మీ ముందుకి వచ్చాయి ఈరోజు. దయచేసి ఈ వీడియో చివరి వరకు చూడండి. మీ విలువైన కామెంట్స్ను నాకు తెలియజేయండి. జీవితంలో 100 మార్కులు ఎట్లా వస్తాయి? ఒక పరీక్షలో అయితే కష్టపడి చదివి పరీక్ష రాసి 100కి 100 కానీ లేకపోతే 90%, 85% అట్లా తెచ్చుకోవచ్చు. కానీ జీవితంలో ఎలా తెచ్చుకోవచ్చు? చాలా సింపుల్ అండి. జీవితంలో కూడా 100 మార్కులు తెచ్చుకోవడం. జీవితంలో 100 మార్కులు తెచ్చుకోవాలి అంటే కనుక మన పేరెంట్స్ని తల్లిదండ్రులు ఎంతో కష్టపడి మనల్ని పెంచి ఈరోజు ఇంత వాళ్ళు చేసినందుకు వాళ్ళకి మనం రుణం తీర్చుకోలేం. వాళ్ళు మన బాధ్యత కానే కాదు, మన నైతిక ధర్మం. మన తల్లిదండ్రుల్ని చూసుకోవడం మనకు నైతిక ధర్మం. ఆ ధర్మాన్ని సక్రమంగా నిర్వర్తిస్తే కనుక లైఫ్లో 50% మార్కులు మనకి ఆటోమేటిక్గా వస్తాయి. సక్రమంగా అంటే ఏంటంటే వాళ్ళని జాగ్రత్తగా మన దగ్గర ఉంచుకుని తల్లిదండ్రుల్ని వాళ్ళని మనం సాకాలి. మనల్ని చిన్నప్పుడు వాళ్ళు ఎలా సాకారు? చిన్నప్పుడు మనకేమీ తెలియదు, ఎంతో మారం చేసేవాళ్ళం. వాళ్ళకి ఏం బాధ అనిపించేది కాదు. ప్రేమతో మనల్ని వాళ్ళు వాళ్ళని ఈరోజు ఒక బాధ్యతాయుతమైన ఒక వ్యక్తిగా సొసైటీకి అందించారు. వాళ్ళని చాలా చక్కగా మనం సాకితే అంతకన్నా గొప్ప అదృష్టం ఒక కొడుకుగా, ఒక కూతురుగా అంతకన్నా ఏముండదు. దయచేసి తల్లిదండ్రులని చక్కగా చూసుకోండి. అలా చూడడం ద్వారా మీకు 50% మార్క్స్ లైఫ్లో దానంతట అవే వస్తాయి. ఒక 25% మార్క్స్ మనం చేసే వృత్తి, అది జాబ్ అవ్వచ్చు, బిజినెస్ అవ్వచ్చు, మరేదైనా అవ్వచ్చు, నీతిగా, నిజాయితీగా, ధర్మంగా మన జాబుని మనం నిర్వర్తించాలి. మన వల్ల ఎవరికి మన వృత్తిలో అపాయం చేయకుండా మన జాబ్ కనుక మనం నిర్వర్తించినట్టయితే మనకి 25% మార్క్స్ అనేది లైఫ్లో ఆటోమేటిక్గా వస్తాయి. మరొక 25%, ఈ 25%లో 2 భాగాలు ఉన్నాయి. ఒక భాగం 15%, ఇంకో భాగం 10%. 15% ఏంటంటే ఫ్యామిలీ, అంటే మన ఫ్యామిలీ, అంటే నా వైఫ్, నా పిల్లలు, నా రిలేటివ్స్, వీళ్ళని నా అనే వాళ్ళని చూసుకోవడం అనేది 15%. నా అని ఎందుకు అంటున్నానంటే ఇది మ్యాండేట్. నీ పిల్లలు, నీ వైఫ్, నీ రిలేటివ్స్, వీళ్ళని జాగ్రత్తగా చూసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ నీది. ఇది బాధ్యత. అంటే ఆ బాధ్యతని మనం సక్రమంగా నిర్వర్తించాలి. అప్పుడు మీకు లైఫ్లో ఇంకొక 15 మార్కులు వస్తాయి. లాస్ట్ అంటే చివరిగా ఇంకొక 10% మార్క్స్. అది ఎట్లా వస్తాయంటే సోషల్ రెస్పాన్సిబిలిటీ, సామాజిక సేవ. సామాజిక సేవ అనేది డబ్బులుంటేనే చెయ్యాలి అని ఏమీ లేదు. కొంతమంది డబ్బులు ఇచ్చి సేవ చేస్తారు, కొంతమంది డబ్బులు లేక పర్సనల్గా వాళ్ళు వెళ్ళి సర్వీస్ చేస్తారు. దాన్ని కూడా సామాజిక సేవే అంటాం. మనకు ఉన్న టైంలో కొంత టైంని సేవకి వెచ్చించి ఒక సేవ చేయగలిగినట్లయితే ఈ 10% మార్క్స్ కూడా మనకి వస్తాయి లైఫ్లో. 50% తల్లిదండ్రుల్ని చక్కగా చూసినట్లయితే, 25% మన వృత్తిని సక్రమంగా చేసుకున్నట్లయితే, 15% నా ఫ్యామిలీ, వైఫ్, పిల్లలు, రిలేటివ్స్ జాగ్రత్తగా చూసుకుంటే, 10% సోషల్ రెస్పాన్సిబిలిటీ, సామాజిక సేవ. సో
లైఫ్లో ఇవన్నీ కలుపుకుంటే ఒక 100% ఆఫ్ అవర్ లైఫ్. మనం సక్రమంగా ఈ 100% లైఫ్ని 100% చేయాలని నేను కోరుకుంటున్నా. ఇది నా ఒపీనియన్ మాత్రమే. దయచేసి మీకు నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ యువర్ కామెంట్స్. థ్యాంక్ యూ.